గురైంది. ఫౌజీ మీటింగ్కి వెళ్తుండగా, అంటే ఇక్కడ ఫౌజీ అనేటువంటి సినిమా తీస్తున్నారు ఆయన. అయితే ఆ సినిమా షూటింగ్కి వెళ్తుండగా ఓ వెహికల్ ప్రమాదానికి గురైంది. అయితే ప్రొడక్షన్ యూనియన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. మిగిలినటువంటి 5గురు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుడు రామరాజుగా గుర్తించారు. అబ్దుల్లాపేట్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వైపుగా వెళ్తోంది వెహికల్. అయితే ఆ వెహికల్లో వెళ్తున్నటువంటి 6గురిలో ఒకరు ప్రమాదానికి గురై మరణిస్తే మరొక 5గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద, మైత్రి మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్ హీరోగా ఫౌజీ అనేటువంటి సినిమా షూటింగ్ నడుస్తోంది. ఆ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వైపుగా వెళ్తున్న ఒక ప్రొడక్షన్ వెహికల్ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఒకరు మరణించారు స్పాట్లోనే. సో మరో 5గురికి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ ఈ సంఘటన ఒకసారిగా షూటింగ్లో ఒక షాక్ గురైంది ఆ ప్రభాస్ ఫౌజీ సినిమా యూనిట్ మొత్తం కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, సో అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగింది? ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది గాయపడ్డారు? సో ఈ సినిమా మూవీ మేకర్స్ మైత్రి మూవీ బ్యానర్ పైన వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నాం ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ సినిమా సెట్స్ కు వెళ్తుండగా ప్రొడక్షన్ కారుకు ద్వారా రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 6గురు ప్రయాణిస్తున్నారు. కారు డివైడర్ ను ఢీకొన్న వేగానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 5గురు సభ్యులు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వారిని పోలీసుల సహాయంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరగడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇటు ప్రొడక్షన్ కి సంబంధించి ఆ ప్రొడక్షన్ యూనియన్ కి సంబంధించి వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. సో వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళు అక్కడికి వెళ్లి చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కొంచెం తెల్లవారుజామున వెళ్తుండటంతో కొంచెం అది నిద్ర మధ్యలోనే ఆ డివైడర్ ను ఢీకొట్టి ఉండొచ్చు అంటున్నారు. సో దీంతోనే ప్రమాదం జరిగింది. ఆ స్పీడ్ కూడా ఎక్కువ స్పీడ్ లో వెళ్తుండటంతో డివైడర్ ని కొట్టిన వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఒక వ్యక్తి. సో మిగిలిన వాళ్ళకి కూడా తీవ్రంగానే గాయాలైనట్టు తెలుస్తుంది. సో వాళ్ళని హాస్పిటల్లో ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ఆగితే కొంచెం మనకు అప్డేట్స్ అందే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే స్టేట్మెంట్ ఉందా దీనిపైన? ప్రొడక్షన్ హౌస్ రియాక్ట్ అయిందా? లేదు మనోజ్, ఇంకా ప్రొడక్షన్ హౌస్ ఎటువంటి రియాక్షన్ బయటకంటే పబ్లిక్ గా వాళ్ళు ఎటువంటి రియాక్షన్ అనేది వాళ్ళు అప్డేట్ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళకి తెలిసింది, వాళ్ళు కూడా ఒక షాక్ లోనే ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఆరా తీస్తున్నారు. వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతానికి అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించి ఇవ్వలేదు. మామూలుగా వాళ్ళు ఆ డైరెక్టర్ కి తెలిసింది అండ్ ఇంకా ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ ఇంకా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి కూడా ఈ సమాచారం అందింది. సో ప్రభాస్ కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాలి ఇంకా. ఎందుకంటే ప్రభాస్ కూడా ఇంకా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. ప్రభాస్ కి ఇంకా సమాచారం వీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో తర్వాత ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ప్రస్తుతానికైతే వాళ్ళ 5గురి పరిస్థితి కూడా కొంచెం సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వైద్యం అయితే అందిస్తున్నారు. సో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కాసేపట్లో మూవీ టీం ఎట్లా స్పందిస్తారు దీనిపైన అనేది తెలుస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అయితే ప్రొడక్షన్ వెహికల్ ఒకటి అక్కడికి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయాన్నే తెల్లవారుజామున కొంత నిద్రమత్తుందో అని తెలియదు, కానీ వేగంగా వెళ్ళి అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లో మరణించగా 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇప్పటివరకు అటు ప్రభాస్ మూవీ టీం నుంచి కానీ
మూవీ మేకర్స్ ప్రొడక్షన్, మైత్రి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ లేదా ఇంకా ఇతరత్ర యూనిట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. బట్ ఇక్కడ జరిగిన ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్లో కూడా ఇదొక రకంగా షాక్ గురి చేసిన అంశం అని చెప్పాలి. మరి ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారు, మూవీ ప్రొడక్షన్ హౌస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో వేగంగా వెళ్ళడమే ఈ ప్రమాదానికి గల కారణం అని తెలుస్తోంది. సో అతివేగం ప్రమాదకరం. సో దయచేసి అర్థం చేసుకోండి. ఖాళీగా ఉంది కదా రోడ్లు అని చెప్పి తెల్లవారుజామున నైట్ టైమ్స్లో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి ఎక్కగానే కార్లన్నీ కూడా డైరెక్ట్గా రేసర్లుగా మారిపోతున్నాయి. సో అటువంటివి చాలా ప్రమాదానికి గురే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ వెహికల్ కూడా అటువంటి వేగాన్ని నియంత్రించలేక అదుపు తప్పే డివైడర్ ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU